అందరికీ నమస్కారం। ఈ రోజు మా ఊరిలో ఎంతో పవిత్రమైన శ్రీ కోదండ రామస్వామి ఆలయం గురించి మీకు చెప్తాను। శ్రీ కోదండ రామస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయంలో ఒకటి। ఈ ఆలయాన్ని చిన్న భద్రాద్రి అని కూడా పిలుస్తారు। 1889 సంవత్సరంలో ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు మరియు రామిరెడ్డి గారు ఈ ఆలయాన్ని నిర్మించారు। 200 అడుగులు ఎత్తైన రాజగోపురం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత। ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం ఇతిహాసాల నుండి అద్భుతమైన శిలా కళాకృతులను చెక్కబడ్డాయి। ఆలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం తరిస్తుంది। భక్తులు ఇక్కడికి వచ్చి భక్తి భావంతో శ్రీరాముణ్ణి దర్శించుకుంటారు। ఈ సంవత్సరం ఏప్రిల్ 6 ఆదివారం నాడు ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది। వేలాది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు। రథోత్సవం, అన్నదానం, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి। ఊరంతా దివ్యంగా అలంకరించి రామనామంతో మారుమోగిపోతుంది। ఈ పవిత్రమైన ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కమెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి। అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు। జై శ్రీరామ్।